హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, దేవుని యొక్క కృపను బట్టి ఈ సమయంలో మనము పాస్కా కాలపు 5వ ఆదివారంలో మనం ప్రవేశించాం. కాబట్టి ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏమిటంటే సండే లిటర్జీ ప్రకారము సాంగ్స్ తర్వాత ఏదన్నా చిన్న చిన్న కథలు ఏమైనా ఉన్నాయేమోనని వెతికి వాటిని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కొద్దిపాటి ఒక ప్రసంగానికి ఎలా తయారవ్వాలి ఉపదేశులు, అదేవిధంగా పాటలు పాడేవాళ్ళు ఏ పాటలు పాడాలి అనేటువంటి చిన్న మా యొక్క ప్రయత్నం. కాబట్టి అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి, అందరికి తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కోసం కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 5వ ఆదివారంలో మనకు సువిశేషం మనకి ఏం చెప్తుందంటే, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు, ఎవరైతే నా యందు ఉంటారో నేను ఎవరైతే ఉంటానో వారు అధికంగా ఫలించబడతారని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి థీమ్. కాబట్టి దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యువకుడు, కాలేజ్ చదివేటువంటి యువకుడు, ఈ యొక్క ప్రపంచ యుద్ధం తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంతా ప్రపంచమంతా గందరగోళం అయిపోద్ది, అది అందరూ మనకు తెలిసిందే. అయితే ఆ యువకుడు ఆ చదువును ఆపేసి, చదువుకోవడానికి స్తోమత లేక ఆ చదువును ఆపేసి ఆ చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇలాంటి సందర్భంలో ఒకరోజు సడన్గా అతనికి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాగా దగ్గు వచ్చేసి అనారోగ్యంతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళాం చూపించుకుందామని. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అతన్ని పరీక్షించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా నీవు 6 నెలల కంటే బ్రతకవు, కాబట్టి నీకు వచ్చినటువంటి రోగానికి మందులు కూడా లేవు, నీకు వచ్చింది క్షయరోగం, కాబట్టి 6 నెలలు మాత్రం బ్రతుకుతావు. ఈ 6 నెలల్లో ఇక నువ్వు ఏమైతే చేయాలనుకున్నావో, ఏదైతే తినాలనుకున్నావో, తాగాలనుకున్నావో అది మొత్తము నువ్వు అనుభవించు అని చెప్పి అది ఒక్క మాత్రం చెప్పాడు. తర్వాత నిరాశతోటి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి డాక్టర్ గారు చెప్పాడు, నువ్వు ఏది తినాలనుకున్నావో అది తిను, ఏది తాగాలనుకున్నావో అది తాగు. కానీ అంత స్తోమత ఆయన దగ్గర లేదు, తినడానికి లేదు, తాగటానికి లేదు, ఇంకోటి చేయడానికి ఏది కూడా లేదు. అయితే ఉన్నటువంటి దాంట్లో సంతోషం ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఒక చిన్న పాప నూతన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి ఇచ్చింది. అన్న ఇది చదువుకో, బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చిందన్న. అతను చిన్నప్పటి నుంచి కూడా బుద్ధుని యొక్క భక్తుడు, బుద్ధుని ఆరాధించేటువంటి వ్యక్తి. అయితే ఆమెను మరలా ఏమీ అనలేక సరేనని చెప్పి తీసుకొని పక్కన పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఎందుకో ఆ పుస్తకం తీసి చదువుదాం అని చెప్పి మనసులో అనుకొని ఆ పుస్తకం తీశాడు. ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి చదవటం ప్రారంభించాడు. ఆయన చదవంగా అందులో చాలా ఆసక్తి అతనికి వచ్చింది. ఇంకా చదవాలంటూ చదువుతున్నాడు. ఆ చదవటం వలన దేవుని యొక్క శక్తి ఆయనలోకి ప్రవేశించిందట. ఆ దేవుని శక్తి ఆయనలో ప్రవేశించి ఆయనకు మంచి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగచేసింది. ఈ విధంగా ఆయన అప్పటి నుంచి కూడా బైబిల్ చదువుతూ ఉన్నాడు. కొన్ని రోజులు గతించిన తర్వాత ఆ డాక్టర్ గారు చెప్పారు కదా, 6 నెలలు బ్రతుకుతావు, తర్వాత చనిపోతామని. 6 నెలలు అయిపోయింది, మరి నేను ఇంకా బ్రతికే ఉన్నాను ఏందని ఒకసారి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుందామని వెళ్ళాడంట. ఏంటి పరిస్థితి అని. ఆ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు చూసి అన్నారు, ఏమయ్యా నీ రోగం ఏమైపోయింది అని ఇతన్ని ప్రశ్నించారట. నీకు ఏం రోగం లేదు, ఏం చేశావు అని చెప్పేసి అడిగలే. ఆయనకి ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి శక్తి అతన్ని తాకి అతనికి స్వస్థతనిచ్చిందని గ్రహించుకున్నాడు. అప్పుడు ఉన్న బలంగా అతను బాప్తిసం తీసుకొని ఒక 10 మందిని క్రైస్తవులను తీసుకొని ఒక చిన్న సంఘం లాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న సంఘం.
10 మందితోటి దేవుడు చేసిన మేలులకు ఆయన సాక్షి చెప్పుకుంటూ ఆ యేసుక్రీస్తు గురించి చెబుతూ ఆయన 10 మందితోటి సువార్త ప్రారంభించాడు. ఆ తర్వాత వాళ్ళు కొద్ది దినాల్లోనే 100 మంది అయ్యారు. మరలా కొన్ని దినాల తర్వాత 1000 మంది అయ్యారు. ఇప్పుడు ఆ సంఘంలో 9 లక్షల మంది క్రైస్తవులు ఆ సంఘంలో ఉన్నారు. ఆయన పేరే డాక్టర్ పాల్ యాంగిచో. ఈ వ్యక్తి అన్యుడైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు మనకు వాక్యంలో చెప్పింది ఏమిటంటే, నేను ద్రాక్షవల్లిని, ఎవరైతే నా యందు ఉంటారో, నేను ఎవరి యందైతే ఉంటానో వారు అధికముగా ఫలించబడతారని. కాబట్టి దేవునితో ఉన్నాడు, దేవుని మీదనే ఆ యొక్క సంఘాన్ని కట్టాడు. 10 మంది, 100 మంది, 1000 మంది, 9 లక్షల మంది. ఈనాడు ఒక పెద్ద సంఘముగా ఆ యొక్క సంఘము కొనియాడబడుతూ ఉంది. కాబట్టి మనము గనక దేవునితోటి ఇలా జీవించగలిగితే, దేవునితోటి ఉంటే మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు కూడా ఇలా అభివృద్ధి చెందుతాయనేటువంటిది ఒక చిన్న కథ అన్నమాట. కాబట్టి మీకు ప్రసంగంలో ఇది ఉపయోగపడితే ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ యొక్క పట్టణానికి సంబంధించి పాటలు కూడా కొన్ని ఉన్నాయి. నేను ద్రాక్షవల్లిని, మీరు నాకు రెమ్మలు అనుచు పలుకు ప్రభువును ఆలకించుమ సంగమా, ఆలకించుమ సంగమా, నేను ద్రాక్షవల్లిని, మీరు నాకు రెమ్మలు. ఆ పాట ఒకటి ఉంది. తర్వాత ద్రాక్షవల్లివి నీవయ్యా, నీలోని తెమ్మను నేనయ్యా, నిన్ను వీడి ఒక క్షణం అనలేనయ్యా, జీవనదాత యేసయ్యా. అదొక పాట ఉంది. తర్వాత ద్రాక్షవల్లి సీడి మన రామాంతపూర్ సెమినరీ నుంచి గురువులు, ఆ తర్వాత తరబేదు పొందేటువంటి విద్యార్థులు కలిసి ఒక సీడీ చేశారు. ఆ సీడీలో పాట, ద్రాక్షవల్లిలో తీగలవోలే తనలో మనము మెలగాలని, తనలో తాను కొలువై ఉండాలని పిలిచెను తన శరీర రక్త విందుకు. ఆ పాట. ఆ తర్వాత మరలా ద్రాక్షవల్లి సీడీ రెండో వాల్యూమ్లో నుంచి రామంతపూర్ సెమినరీ వాళ్ళే గురువులు, విద్యార్థులు కలిసి ఒక పాట కూడా తయారు చేశారు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. చరణంలో ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ఆ పాట పాడుకోవచ్చు. తర్వాత ఈ మధ్య ఒక కొంతకాలంలో రిలీజ్ అయింది సీడీ. గుంటూరు నుంచి రెవరెండ్ ఫాదర్ చాట్ల మరిదాస్ గారు వారి యొక్క 25వ గురుత్వం సందర్భంగా వాళ్ళు ఒక సీడీ తయారు చేశారు. ఆ సీడీలో పాట ఏమిటంటే మరియతనయ వందనం సీడీ పేరు. అందులో సప్తసార గీతం, అమరలోక విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు. ఆ పాట ఉంది. అందులో చరణం ఏమిటంటే, ద్రాక్షవల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. ఆ పాట ఉంది. అవన్నీ కూడా మీరు పాడుకోవచ్చు. ఈ యొక్క సువిశేషం సంబంధించి పాడుకోవచ్చు. కాబట్టి ఈ కథ, ఈ యొక్క పాటలు మీరు మీ యొక్క అనుదిన జీవితంలో ఉపదేశులుగా, గాయకులుగా మీరు ఉపయోగించుకుంటారని నా యొక్క చిన్న ఆశ, నా యొక్క చిన్న ప్రయత్నం. కాబట్టి ఈ చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు, 9491800160. ఈ యొక్క ఫోన్కి మెసేజ్ పెడితే మీకు పాట కావాలన్నా, కథ కావాలన్నా మీకు నేను రిప్లై ఇస్తాను. దయచేసి మమ్మల్ని ప్రోత్సహించాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.